సాయంత్రం 7 గంటలవుతుంది. అల్ఫ్రెడ్ పార్క్లో వాతావరణం చాలా బావుంటుంది. మేఘన మొహంలో ఒక విచిత్రమైన సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఇష్మిత్ తన చేతుల్లో ఉంగరం పట్టుకుని ఒక కాలితో మోకాల మీద కూర్చుని ఉంటాడు. మేఘన, ఇవాళ నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బహుశా ఆ విషయం నీకు ముందే తెలుసు. ఆ మాట విని మేఘన ఇష్మిత్ కళ్లల్లోకి చూస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఉంగరం వైపు చూస్తుంది. మేఘన, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ ఐ లవ్ యూ. నువ్వు నా జీవితంలోకి వచ్చి దాన్ని ఇంకా అందంగా మారుస్తావా? ఆ మాట విని మేఘన కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. ఇక తను సరే అని తలోపుతుంది. ఇష్మిత్ మేఘనాకి ఉంగరం పెడతాడు. ఆ తర్వాత తనని గట్టిగా హత్తుకుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి చల్లని గాలులు వీస్తాయి. అరే, వాతావరణం ఉన్నట్టుండి ఎందుకు మారిపోయింది? వాళ్ళిద్దరికీ కొంత దూరంలోనే ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చీకట్లో తన ఎర్రని మెరిసే కళ్ళు వాళ్లనే చూస్తూ ఉంటాయి. దాని గురించి వాళ్లకసలు ఏమీ తెలీదు. సరే, ఇవాళ వ్యాలంటైన్స్ డే, ఇంకా మన ప్రేమకు మొదటి రోజు కూడా. మనం కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్లి డిన్నర్ చేస్తారు. ఇక ఆ తర్వాత షాపింగ్ మాల్ వైపు వెళ్తారు. మూవీ టికెట్స్ తీసుకుని వాళ్ళిద్దరూ హాల్లోకి వెళ్లి కూర్చుంటారు. లైట్స్ ఆఫ్ అవుతాయి. ఆ తర్వాత సినిమా మొదలవుతుంది. ఇది హారర్ మూవీలాగా ఉంది. అవును, హారరే మై లవ్. హాల్లో వెలుగు చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడే సీటు కింద నుంచి ఒకరి భయంకరమైన చెయ్యి వస్తుంది. అది మేఘన కాలు పట్టుకుంటుంది. తను గట్టిగా అరుస్తూ లేచి నిలబడుతుంది. అరే, ఏమైంది మేఘన? మేఘన నోట్లో నుంచి మాట రావడం లేదు. తను చాలా గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. ఐఎమ్ సారీ, నాకు తెలియదు నువ్వు హారర్ మూవీస్ చూస్తూ ఇంతగా భయపడతావని. లేదు, సినిమా సీన్ వల్ల భయపడలేదు. ఎవరో సీటు కింద నుంచి నా కాలు పట్టుకున్నారు. ఎవరై ఉంటారు? నీ వెనక ఉన్న సీట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి కదా. అది చూసి మేఘన కూడా ఆశ్చర్యపోతుంది. సరే మేఘన, పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వాళ్ళిద్దరూ మాల్ నుంచి బయలుదేరి కార్లో కూర్చుంటారు. ఇష్మిత్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మేఘన తన పక్కనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. హాల్లో తను ఏదైతే ఎక్స్పీరియన్స్ ని ఎదుర్కొందో అదంతా నిజమేనా, లేకపోతే కేవలం తన భ్రమ మాత్రమేనా అని. ఇష్మిత్ ఎప్పుడైతే సొసైటీ గేట్ ఎదురుగా కార్ ఆపుతాడో అప్పుడు తను అంటాడు, మీ ఇల్లు వచ్చేసింది మేఘన. వాట్స్ రాంగ్ విత్ యూ? ఇష్మిత్, అదంతా నా భ్రమని నాకు అనిపించడం లేదు. నాకు ఎందుకిలా అనిపిస్తోందో తెలీదు. ఎవరో ఇప్పుడు కూడా నా చుట్టుపక్కల ఉన్నారనిపిస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటే నాకింకా భయంగా ఉంటుంది. సరే, ఇవాళ రాత్రికి నేను మీ ఇంట్లోనే ఉంటాను, సరేనా? ఆ మాట విన్నాక మేఘనాకి కాస్త ధైర్యం వస్తుంది. ఇష్మిత్ కార్ని సొసైటీ పార్కింగ్లో పెడతాడు. ఇద్దరూ మేఘనా ఫ్లాట్కి వెళ్తారు. బెడ్రూంలోకి వెళ్లిన తర్వాత ఇష్మిత్ వెంటనే నిద్రపోతాడు. తన పక్కనే పడుకుని ఉన్న మేఘన ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. అసలు తన కాలు పట్టుకుని లాగిన చెయ్యి ఎవరిది అని. మనసులోనూ మెదడులోనూ భయం ఉండడం వల్ల తనకి ఎప్పుడు నిద్ర పట్టిందో అది తనకే తెలియలేదు. మేఘనా, మేఘనా, లే మేఘనా, లే. అలా వినగానే మేఘన కళ్ళు తెరుస్తుంది. తను చూసేసరికి తన బెడ్ ఎటువంటి చోట ఉంటుందంటే అసలు దూరాల వరకు అక్కడ మొత్తం చీకటిగానే ఉంటుంది. నేను ఎక్కడికొచ్చాను? ఇష్మిత్ నువ్వెక్కడున్నావు? తను లేచి నేల మీద కాలు పెడుతుంది. తను కొన్ని అడుగులు ముందుకు వేస్తుందో లేదో అంతలో నేలలో నుంచి 2 చేతులు బయటికొస్తాయి. ఆ 2 తన 2 కాళ్ళని పట్టుకుంటాయి. ఉన్నట్టుండి తను కింద పడిపోతుంది. ఆ తర్వాత మరో 2 చేతులు బయటికొస్తాయి. ఆ 2 చేతులు మేఘన భుజాలను పట్టుకుంటాయి. మేఘన చేతులు కాళ్ళు కదపలేకపోతుంది. తను తనని వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అంతలో తన వయసులో ఉన్న ఒక అమ్మాయి తనకి ఎదురుగా రావడం కనిపిస్తుంది. ఆ అమ్మాయి మొహం పూర్తిగా నీలిరంగులో ఉంటుంది. కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. గోర్లు కూడా చాలా పొడవుగా పదునుగా ఉంటాయి. మొహంలో దారుణమైన కోపం కనిపిస్తూ ఉంటుంది. తను దగ్గరికి రావడం చూసి
మేఘన భయం మరింత ఎక్కువ అవుతుంది. నన్ను వదలండి, వదలండి. ఆ అమ్మాయి మేఘనా దగ్గరకొచ్చి పక్కన కూర్చుంటుంది. తను తన పంజాతో మేఘనా చేతులను కీరటం మొదలు పెడుతుంది. వద్దు, నన్ను వదిలే. మేఘన 2 చేతులను చాలా దారుణంగా గీరుతుంది. తన 2 భుజాలలో నుంచి చాలా రక్తం కారుతుంది. తన శరీరం అంతా వణికిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి మేఘన కడుపు మీద కూడా గోర్లతో కీరుతుంది. కాపాడండి, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నేనెవర్నా? అది నువ్వు నీ తండ్రిని అడుగు, సురేష్కి అంతా తెలుసు అని చెప్పి తను మేఘనా పీక నొక్కడం మొదలు పెడుతుంది. మేఘనాకి అప్పుడే మరొక గొంతు వినిపిస్తుంది. మేఘనా, లే, ఏమైంది నీకు? తను కళ్ళు తెరుస్తుంది. అప్పుడు ఎదురుగా తన రూంలో ఇష్మిత్ పక్కనే ఉంటుంది. తను పెద్దగా ఊపిరి తీసుకుంటూ ఇలా అంటుంది. ఇష్మిత్, నువ్వు నన్ను లేపడం మంచిదయ్యింది. నాకైతే చాలా భయంకరమైన కల వచ్చింది. అదంతా సరే, కానీ నీ శరీరం మీద ఈ గుర్తులన్నీ ఏంటి? పడుకునే ముందైతే నువ్వు బానే ఉన్నావు కదా? ఇష్మిత్ మాటలు విన్న తర్వాత మేఘన గమనిస్తుంది. ఇష్మిత్ అసలు నాకేం జరుగుతోంది? ఈ గాయాలన్నీ నాకు కలలో అయ్యాయి. మరి ఇప్పుడు నా శరీరం మీదకి ఎలా వచ్చాయి? ఎవరు గాయం చేశారు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను కలలో ఒక నిర్మానుష్యమైన చోటున్నాను. ఒక భయంకరమైన అమ్మాయి తన పదునైన గోర్లతో నా శరీరం మీద గాయాలు చేసింది. తను నా పీక కూడా నొక్కబోయింది. అప్పుడే నువ్వు నన్ను నిద్ర లేపావు. అంటే దీని అర్థం తను ఏవైతే గాయాలు కలలో చేసిందో అవి నిజంగా అయ్యాయా? అవును, నాకు చాలా భయంగా ఉంది ఇష్మిత్. నాకు ఇలా చెప్పడానికి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఇదేదో ఆత్మ చేస్తుంది అనిపిస్తుంది. కానీ ఇదంతా ఏంటో మనం ఎలా తెలుసుకోవాలి? తన గురించి నేను మా నాన్నని అడగాలి అని తను చెప్పింది. నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తోంది. కంగారు పడుకు, మనమిద్దరం రేపే మీ నాన్న కలుద్దాం. ఆయన కలిసిన తర్వాతే మనకు ఈ రహస్యం గురించి తెలుస్తుంది. ఇష్మిత్ రాత్రంతా మేఘనాతో మెలకువగానే ఉంటాడు. తెల్లవారిన తరువాత తను తనతో పాటు మేఘనాని సీతాపూర్కి తీసుకువెళ్తాడు. సురేష్ అక్కడే ఉంటాడు. అమ్మా మేఘనా, నువ్వు ఉన్నట్టుండి ఇక్కడికి? మేఘన తనకి జరిగిన విషయమంతా చెప్తుంది. అదంతా విన్న తర్వాత సురేష్ పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతాడు. కళ్లల్లో భయం కనిపిస్తుంది. భగవంతుడా, నేను అసలు నమ్మలేకపోతున్నాను. తను తిరిగొచ్చిందా? ప్లీజ్ నాకు చెప్పండి, మీకు తెలుసా తన గురించి? తను నన్ను ఎందుకు గాయపరుస్తోంది? తన పేరు అవంతిక. నాకు మీ అమ్మకి పెళ్ళైన 3 ఏళ్లప్పుడు జరిగిన సంఘటన ఇది. మాకు అసలు పిల్లలు లేరు. మెడికల్ రిపోర్ట్ ప్రకారం లోపం మీ అమ్మలో కాదు, నాలో ఉంది. రాత్రి 12 గంటల సమయం. అగ్నిగుండం మండుతూ ఉంటుంది. దాని ఎదురుగా ఒక తాంత్రికుడు కూర్చుని ఉంటాడు. ఒక అమ్మాయి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటుంది. నోటిని కూడా కట్టేస్తారు. తను నేల మీద నిస్సహాయంగా కూర్చుని ఉంటుంది. పక్కనే చేతిలో ఖడ్గం పట్టుకొని సురేష్ నిలబడి ఉంటాడు. సురేష్, నువ్వు ఆ అమ్మాయిని బలిచ్చి నీ జాతకంలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవాలి. ఆ తరువాత నీకు పిల్లలు పుడతారు. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించుకో, ఇలా చేయడానికి
నీ మనసు అంగీకరిస్తుందా? సురేష్ ఏమాత్రం జవాబు చెప్పకుండా ఆ అమ్మాయి తలను నరికేస్తాడు. ఇది సంపన్నమైంది. ఇక నువ్వు కేవలం ఒక పని చేయాలంతే. ఏం పని బాబా? ఈ అమ్మాయి ఆత్మ తిరగడం మొదలు పెడుతుంది. నీ మొదటి సంతానం 3 నెలల తర్వాత నువ్వు అమావాస్య రోజు రాత్రి తనని ఇక్కడికి నా దగ్గరకు తీసుకురావాలి. నేను ఈ అమ్మాయి ఆత్మని పిలుస్తాను. అప్పుడు నువ్వు నీ చేతులతో నీ బిడ్డను బలివ్వాలి. అప్పుడు ఈ ఆత్మ పగ నెరవేరుతుంది. ఆ తర్వాత తనకి ముక్తి లభిస్తుంది. ఆ తర్వాత నీకు ఏ సంతానం అయితే కలుగుతుందో వాళ్ళకి ఎటువంటి ప్రమాదము ఉండదు. నీ కుటుంబం ఎంతో ప్రశాంతంగా జీవిస్తుంది. సరే బాబా, పిల్లలు లేకుండా ఉండటం కంటే నేను ఇలా చేయడమే మంచిది. నేను ఏమనుకున్నానంటే నా మొదటి సంతానాన్ని తప్పకుండా బలివ్వాలని. అప్పుడు అవంతిక ఆత్మకి ముక్తి లభిస్తుందని, నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందని. కానీ నువ్వు జన్మించాక, నువ్వు పుట్టడంతోనే మీ అమ్మ చనిపోయింది. నిన్ను చేతుల్లోకి తీసుకున్న తర్వాతే నాకు అర్థమయ్యింది ఒక తండ్రి తన బిడ్డ ప్రాణాలను తీయలేడని. 3 నెలలు పూర్తయిన తర్వాత ఆ తాంత్రికుడు మన ఇంటికొచ్చాడు. నువ్వు తనని బలివ్వక తప్పదు, లేకపోతే తనకు 18 ఏళ్లు నిండిన తర్వాత అప్పుడు వచ్చే అమావాస్యకి అవంతిక ఆత్మ తనను చంపి తన పగ తీర్చుకుంటుంది. అప్పుడే తనకి ముక్తి లభిస్తుంది. లేదు, తనని నేను చంపలేను, నేను తన తండ్రిని. అలా ఆలోచించే బహుశా దూరంగా ఉంటే ప్రాణాలతో ఉంటావేమోనని నిన్ను చిన్నప్పుడే నేను బోర్డింగ్ స్కూల్కు పంపించాను. కానీ నాకు తెలియదు తల్లి, తను నీ వరకు ఎక్కడికైనా చేరుకోగలదని. అయితే ఇప్పుడు మేఘనాని ఎలా కాపాడుకోవాలి? నేను ఇప్పుడే ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళొస్తాను. బహుశా అతని దగ్గర ఉపాయం ఉంటుందేమో. అలా చెప్పి సురేష్ వాళ్ళిద్దరినీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. రాత్రి ఎప్పుడైతే గడుస్తూ ఉంటుందో మేఘన గుండెల్లో భయం కూడా పెరుగుతూ ఉంటుంది. రాత్రి సుమారు 11 గంటలవుతుంది. ఇంటి లైట్స్ అన్నీ వాటంతటవే బ్లింక్ అవుతాయి. ఇక అవంతిక భయంకరమైన నవ్వు ఇల్లంతా వినిపిస్తుంది. నేను నిన్ను తీసుకువెళ్తాను మేఘనా, తీసుకెళ్తాను. అప్పుడే ఎదురుగా వాళ్ళకి అవంతిక రావడం కనిపిస్తుంది. నువ్వు తనని కాపాడలేవు అని చెప్పి తను మేఘన చెయ్యి పట్టుకుంటుంది. ఆ తర్వాత తనని కిటికీలో నుంచి బయటికి విసిరేస్తుంది. మేఘన కిటికీ అద్దాన్ని పగలగొట్టుకుంటూ బయటికి వెళ్తుంది. మేఘన చుట్టుపక్కల గాజు ముక్కలు పడి ఉంటాయి. అవంతిక ఒక పదునైన గాజు ముక్కను తీసుకొని ఇలా అంటుంది, దీనితో నీ పీక కోసి తల్లడిల్లేలా చేస్తాను. అవంతిక గాజు ముక్కను మేఘనాకి గుచ్చబోతుంది. కాని అంతలో ఇష్మిత్ మేఘనా మీదకు వస్తాడు. ఆ గాజు ముక్క ఇష్మిత్ నడుంకి గుచ్చుకుంటుంది. ఈ మజ్ను మళ్ళీ వచ్చేశాడా? ముందు నువ్వే చావైతే అని చెప్పి తను ఇష్మిత్ నడుం మీద పొడుస్తూనే ఉంటుంది. తన నడుం అంతా కూడా రక్తంతో తడిసిపోతుంది. ఇష్మిత్ ప్రతిసారి అరుస్తూనే ఉంటాడు, కానీ మేఘనా మీద నుంచి తప్పుకోడు. తను పూర్తిగా మేఘనాని సురక్షితంగా ఉంచుతాడు. అవంతిక ఆగు! అవంతిక, మేఘన తాంత్రికుడి వైపు చూస్తారు. తాంత్రికుడి చేతుల్లో నరికేసిన సురేష్ తల ఉంటుంది. దాని నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంటుంది. సురేష్ తన ఆత్మని త్యాగం చేశాడు. ఆ విధంగా నీ పగ తీరినట్లే. నీకు మేఘనా ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు. ఇక నీకు ముక్తి లభిస్తుంది. ఆ మాట విని అవంతిక తాంత్రికుడి దగ్గరికి వెళ్తుంది. తను సురేష్ తలను అతని దగ్గర నుంచి తీసుకుని నేల మీదకు విసిరేసి ఎంతో భయంకరంగా నవ్వుతుంది. తను సురేష్ తలను తన కాలితో తంతుంది. ఆ తర్వాత మాయమైపోతుంది. నా వల్ల నాన్న ప్రాణాలు పోయాయి. నువ్వు కూడా చాలా బాధను అనుభవించాల్సి వచ్చింది. నిన్ను నువ్వు నిందించుకోవద్దు. బహుశా ఈ కథ
ఇలాగే అంతం అవ్వాలనుందేమో. ఇష్మిత్ మేఘనాని గట్టిగా హత్తుకుంటాడు. మేఘన కూడా తన కౌగిట్లో ప్రశాంతంగా ఉంటుంది.